హాయ్ ఫ్రెండ్స్, మనం హ్యూమన్ బ్రెయిన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ఎనర్జీ డిమాండ్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. మెదడు శక్తిని ఎలా వినియోగిస్తోందో తెలుసుకుందాం. శరీరంలోని అత్యధిక శక్తి వినియోగం మన మెదడు చేస్తుంది. మన మెదడు శరీర శక్తిలో దాదాపు 20% వరకు ఉపయోగిస్తుంది. నిద్రలో కూడా మన మైండ్ ఎక్కువ ఎనర్జీని వాడుతుంది. మన మెదడు మెయిన్గా గ్లూకోజ్ను ఎనర్జీగా ఉపయోగిస్తుంది. ఉపవాసం లేదా కీటోజెనిక్ డైట్ సమయంలో కీటోన్స్ను శక్తిగా మార్చుకుంటుంది మన మెదడు. మెదడు శరీరంలోని మొత్తం ఆక్సిజన్లో దాదాపు 20% వరకు వినియోగిస్తుంది. 5 నిమిషాలు మనకు ఆక్సిజన్ ఆగిపోతే మన మెదడులోని కణాలు చనిపోతాయి. మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మన మెదడు అంత ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. కఠినమైన మానసిక పనుల వలన మన బ్రెయిన్ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తుంది. శిశువు బ్రెయిన్ కూడా ఎక్కువ ఎనర్జీని వాడుతుంది. పుట్టినప్పుడు శిశువు మెదడు శరీర శక్తిలో దాదాపు 60% వినియోగిస్తుంది. మన ఎనర్జీ ఆదా చేయడానికి బ్రెయిన్ సత్తార్ మోడ్లో పనిచేస్తుంది. మనం ఏదైనా ఆటోమేటిక్గా చేసే పనులు అంటే నడక కానీ శ్వాస తీసుకోవడం కానీ ఇవి తక్కువ శక్తితో నిర్వహించబడతాయి. డీహైడ్రేషన్ మెదడు శక్తిని తగ్గిస్తుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కాబట్టి. మెదడు శక్తిని ఎలా పెంచుకోవాలి? మనం మెదడు శక్తిని పెంచుకోవాలంటే తగినంత నిద్ర అవసరం. రోజులో 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. సరైన పోషక ఆహారం తీసుకోవాలి, అంటే ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. వ్యాయామం మరియు ధ్యానం రోజు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ కంటే శక్తివంతమైనది. దాని నిల్వ సామర్థ్యం గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అసలు మన మెదడు ఎంత డేటాను నిల్వ చేయగలదు? మన మెదడు దాదాపుగా 2.5 పెటాబైట్లు అంటే 2.5 మిలియన్ జీబీని స్టోర్ చేసుకోగలదు. ఇది ప్రపంచంలోని అన్ని పుస్తకాల కంటే 4 రెట్లు ఎక్కువ. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? మన మెదడులోని సినాప్సిస్ అనేది ప్రపంచంలోని అత్యంత కాంప్లెక్స్ డేటా నిల్వ వ్యవస్థ. అంటే ఒక సినాప్సిస్ అనేది ఒక న్యాచురల్ డేటా స్టోరేజ్ యూనిట్కి సమానం. ప్రతి న్యూరాన్కు దాదాపు 1000 సినాప్సిస్లు ఉంటాయి. మొత్తం మెదడులో 100 ట్రిలియన్ సినాప్సిస్లు ఉంటాయి. ఇది గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే 1000 రెట్లు ఎక్కువ. సోర్స్ కోడింగ్. ప్రతి ఒక్క డేటా కాంప్రెషన్ టెక్నిక్. మెదడు డేటాను అత్యంత సమర్థవంతంగా కాంప్రెస్ చేస్తుంది. కేవలం కీలకమైన సమాచారాన్ని మాత్రమే నిల్వ చేస్తుంది. అసలు మనం ఎందుకు మర్చిపోతాం? అసలు మన మెదడు అనేది ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మెదడు అనవసరమైన సమాచారాన్ని తొలగిస్తుంది, అవసరమైన సమాచారాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక వారం ముందు తిన్న భోజనం కానీ ఒక వారం ముందు చేసిన పనులు కానీ దాదాపుగా మీకు గుర్తుండవు, కానీ మీకున్న మొదటి ప్రేమ ఇలాంటివి బాగా గుర్తుంటాయి. న్యూరో ట్రాన్స్మిటర్ల కొరత. అంటే మనం వయసు పెరిగే కొద్దీ ఎసిటైల్ కోలిన్ అనే హార్మోన్ చాలా తగ్గుతుంది. ఇది తగ్గటం వల్ల మన మెమరీ తాత్కాలికంగా అందుబాటులో ఉండదు. మన మెదడు మీద స్ట్రెస్ హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. అంటే కార్టిసాల్ అధికంగా ఉంటే హిప్పో క్యాంపస్ కుదించబడుతుంది. దీనివల్ల మనం మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం మరపును అధిగమించాలంటే ఏం చేయాలి? మరపును అధిగమించాలంటే చక్కగా నిద్రపోవాలి. అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. నిద్రలో జ్ఞాపకాలు స్థిరపడతాయి. రిపీటిషన్. అంటే మీరు చదివిన దేన్నైనా రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే 24 గంటలకు ఒకసారి, వారంలో ఒకసారి, ఒక నెలలో ఒకసారి రివైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు లాంగ్ టర్మ్ మెమరీలో మీరు చదివింది స్టోర్ అవుతుంది. మైండ్ మ్యాప్స్. విజువల్ ఎడ్యుకేషన్ మెమరీని 75% వరకు పెంచుతుంది. యోగా లేదా ధ్యానం. ఈ రెండు చేయడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ దాదాపు 30% వరకు తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైతే నేను దీన్ని మర్చిపోతాను అని భయపడతారో అదే సమయంలో మీ మెదడు దాన్ని డిలీట్ చేస్తుంది. మరపు అనేది మెదడు యొక్క స్మార్ట్ క్లీనింగ్ మెకానిజం. ఇది లేకుంటే మనం అనవసరమైన 2.5 పెటాబైట్ల డేటాను అధికంగా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. నో పెయిన్ రిసెప్టర్స్. మెదడుకి నొప్పి తెలియదు. ఎందుకు? మెదడు మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవం, కానీ దానికే నొప్పి తెలియదు. అసలు ఇది ఎలా సాధ్యం? మన మెదడులో నోసిసెప్టార్లు ఉండవు, అంటే నొప్పి రిసెప్టార్లు ఉండవు. ఇతర అవయవాల్లో నొప్పి రిసెప్టార్లు ఉంటాయి, కానీ మెదడు కణాలు వాటిని కలిగి ఉండవు. అందుకే నొప్పి సిగ్నల్స్ నేరుగా మెదడుకి అందవు. కానీ మెదడు చుట్టూ ఉన్న టిష్యూలు అంటే మెనింజిస్ నొప్పిని గుర్తించగలవు. ఈ మెనింజిస్ అనేవి మెదడును కప్పే పొరలు. అందుకే మైగ్రేన్, ట్యూమర్ లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలలో తలనొప్పి ఉంటుంది. ఈ నొప్పి లేకపోవడం వల్ల న్యూరో సర్జన్లు మెదడుపై ఆపరేషన్ చేసేటప్పుడు రోగులు మేల్కొనే ఉంటారు. మెదడు నొప్పిని అర్థం చేసుకునే యంత్రం, కానీ దానికే నొప్పి తెలియదు. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన డిజైన్ కదా. హై వాటర్ కంటెంట్. మన మెదడు నీటితో నిండిన ఒక జెల్లీ లాంటిది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మన మెదడులో దాదాపు 75 నుంచి 80% వరకు నీరు ఉంటుంది. మెదడు శరీరంలోనే అత్యధిక నీటి శాతం కలిగిన అవయవాలలో ఒకటి.
ఇది మృదువుగా ఉండటానికి, జెలాటినస్గా ఉండటానికి కారణం. మన మెదడుకి నీరు ఎందుకు అవసరం? నీటి అయాన్లు అంటే ఎలక్ట్రోలైట్స్ న్యూరాన్ల మధ్య విద్యుత్ సంకేతాలను తరలించడంలో సహాయపడతాయి. మన మెదడు నుండి టాక్సిన్స్ అంటే విష పదార్థాలను తొలగించే లింఫాటిక్ సిస్టమ్కి కీలకం. మన కణాలు హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా వాటి నిర్మాణాన్ని కాపాడుతుంది. మన మెదడులో కొంచెం నీరు తక్కువైతే ఏమవుతుంది? 1 to 2% డీహైడ్రేషన్ కూడా మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అంటే దాదాపు 10 నుంచి 20% వరకు మన మెదడు పనితీరును తగ్గిస్తుంది. తీవ్రమైన డీహైడ్రేషన్ అయినప్పుడు మతిమరుపు, మూర్ఛ లేదా స్ట్రోక్కి కారణమవుతుంది. నిద్రలో లింఫాటిక్ సిస్టమ్ క్లియర్గా పనిచేస్తుంది. మెదడు నుండి టాక్సిన్స్ను తొలగిస్తుంది. అంటే ఇది మెదడు శుభ్రపరచడం లాంటిది. అందుకే నిద్ర లేకపోతే మెదడు మసకబారుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల మెదడులో ఇంకా ఎక్కువ నీరు ఉంటుంది. దాదాపు 85 నుంచి 90% వరకు నీరు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వారి నీటి శాతం 75 నుంచి 80% తగ్గుతుంది. ఆసక్తికర వాస్తవం ఏంటంటే మెదడులోని నీరు సముద్రపు నీటితో పోల్చదగినది. ఎందుకంటే ఇది సోడియం, పొటాషియం, కాల్షియం అయాన్లతో సమృద్ధిగా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ మైత్. మనం ఒకేసారి ఎన్నో పనులు చేయగలమని అనుకుంటాం, కానీ నిజానికి మెదడు ఒకే సమయంలో ఒక పనినే సరిగ్గా చేయగలదు. మనం ఏదైనా 2 పనులు చేసేటప్పుడు టాస్క్ స్విచ్చింగ్ చేస్తాం, అంటే వేగంగా మార్పిడి చేస్తాం, కానీ ఒకేసారి రెండింటినీ చేయలేము. ఉదాహరణకి మనం ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం అసాధ్యం. ఇలా మనం ఒకవేళ చేస్తే మెదడు 1 సెకండ్ లోపల దాని కాన్సన్ట్రేషన్ మారుస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ మల్టీటాస్కింగ్ ఎందుకు సాధ్యం కాదు? మన మెదడులో ఉండే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఒకేసారి ఒక్క పనినే ఫోకస్ చేయడానికి రూపొందించబడింది. మనం టాస్క్ స్విచ్చింగ్ చేసే సమయంలో 0.1 నుంచి 0.3 సెకండ్లు కోల్పోతాం. దీన్నే కాగ్నిటివ్ కాస్ట్ అంటారు. ఇలా మనం టాస్క్ స్విచ్చింగ్ చేయడం వల్ల 40% ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. మనం మల్టీటాస్కింగ్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మనం చేసే పనులు ముగియటానికి 50% ఎక్కువ సమయం పడుతుంది. తలనొప్పి, ఒత్తిడికి కారణమవుతుంది. డీప్ థింకింగ్ తగ్గుతుంది.